Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని మే అండ్ మైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ని మీరు చూడాలి అనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మే అండ్ మైట్. ముందుగా మే యొక్క యూసేజెస్ ఏంటి, మే అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఎన్ని రకాలుగా యూస్ చేస్తాం, అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. యూసేజెస్ ఆర్ యూసెస్ ఆఫ్ మే. ఫస్ట్ యూసేజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. మనం ఏదైనా పర్మిషన్ అంటే అనుమతిని అడగడానికి కానీ చెప్పడానికి కానీ మే అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. మే ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. అనుమతిని కోరడానికి కానీ లేదంటే అనుమతిని చెప్పడానికి కానీ మనం మే అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే మే నాట్ ఈజ్ యూజ్డ్ టు డెనీ ఆర్ రిజెక్ట్ పర్మిషన్. మే నాట్ అనేది ఏదైనా పర్మిషన్ అనుమతిని కాదు అనడానికి, ఓకే, అనుమతిని కాదు అనడానికి మే నాట్ ఈజ్ యూజ్డ్ టు డెనీ ఆర్ రిజెక్ట్ పర్మిషన్. అంటే ఏదైనా అనుమతిని ఇవ్వకపోవడానికి కానీ ఇలాంటి వాటికి మనం మే నాట్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ యూసేజ్ ఆఫ్ మే ఏంటి అంటే మే ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్, అంటే ఏదైనా అనుమతి కోరడానికి, అనుమతి చెప్పడానికి. అలాగే మే నాట్ ఈజ్ యూజ్ టు డెనీ ఆర్ రిజెక్ట్ పర్మిషన్. మే నాట్ అనేది మనం ఏదైనా అనుమతిని క్యాన్సిల్ చేయడం, అంటే అనుమతిని వద్దు, అనుమతి ఇవ్వట్లేదు, సో ఇలాంటివి చెప్పినప్పుడు మే నాట్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. అలాగే సెకండ్ యూసేజ్ వచ్చేసి మే ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. మే ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. అవకాశం ఉంది, ఏదైనా ఇది ఇలా జరగడానికి అవకాశం ఉంది, పాసిబిలిటీ, మనం అలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి మే అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. మే ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, ఇది ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి. అలాగే దాని యొక్క థర్డ్ యూసేజ్ ఏంటి అంటే మే ఈజ్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ అ విష్. మే ఈజ్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ అ విష్. ఏదైనా కోరికని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఈ మే అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. సో మే యొక్క యూసేజెస్ ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి అనేది చూసారు కదా. మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. మే నాట్ ఈజ్ యూజ్డ్ టు డెనీ ఆర్ రిజెక్ట్ పర్మిషన్. మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ అండ్ ఆల్సో మే ఈజ్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ అ విష్. ఇప్పుడు మీకు మే యొక్క యూసేజెస్ ఒక్కొక్కటి ఇంకా క్లియర్గా అర్థం అవడానికి మరికొన్ని ఎగ్జాంపుల్స్లో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ
పర్టికులర్గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైంకి మాత్రమే మనం ఆ క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. మే యొక్క యూసేజ్ లో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ మే హ్యావ్ అనదర్ గ్లాస్ ఆఫ్ జ్యూస్. నీవు మరొక గ్లాస్ ఆఫ్ జ్యూస్ ని తాగవచ్చు. యూ మే హ్యావ్ అనదర్ గ్లాస్ ఆఫ్ జ్యూస్. నీవు ఇంకొక గ్లాస్ జ్యూస్ ని తాగొచ్చు. అంటే ఇక్కడ మనం తాగొచ్చు అని ఒక పర్మిషన్ ఇస్తున్నాం. సో ఎక్స్ప్రెసింగ్ పర్మిషన్, మే అనేదానికి మనం ఫస్ట్ యూజెస్లో ఫస్ట్ వన్ చెప్పుకున్నాం కదండి. మే అనేది మనకి ఏదైనా పర్మిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి, పర్మిషన్ అడగడానికి, పర్మిషన్ క్యాన్సిల్ చేయడానికి అంటే రిజెక్ట్ చేయడానికి, అండ్ అలాగే విష్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే ఏదైనా కోరిక ఎక్స్ప్రెస్ చేయడానికి, అండ్ అలాగే ఏదైనా పాసిబిలిటీ అంటే ఏదైనా ఈ పని జరగడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి మే అండ్ మే నాట్ అనే దాన్ని యూజ్ చేస్తామని. రిజెక్ట్ చేస్తే మే నాట్ని యూజ్ చేస్తామండి. లేదంటే ఏదైనా పర్మిషన్ అడగడానికి, లేదంటే పర్మిషన్ చెప్పడానికి, లేదంటే పర్మిషన్ తీసుకోవడానికి మనం మే అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్లో యూ మే హ్యావ్ అనదర్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ అంటే మనం ఇక్కడ పర్మిషన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, మే ఐ లీవ్ నా, నేను ఇప్పుడు లీవ్ చేయొచ్చా అంటే ఇప్పుడు వెళ్ళొచ్చా, మే ఐ లీవ్ నా. ఇక్కడ మనం పర్మిషన్ అడుగుతున్నాం, ఆస్కింగ్ పర్మిషన్. సో మే ఐ లీవ్ నౌ, పర్మిషన్ అడుగుతున్నాం. నో యూ మే నాట్, లేదు నీవు వెళ్ళలేవు. నో యూ మే నాట్. సో ఇక్కడ మనం పర్మిషన్ని డెనీ ఆర్ రిజెక్ట్ చేస్తున్నాం. నో యూ మే నాట్, రిజెక్ట్ చేస్తున్నాం. సో మనం ఈ మే నాట్ అనేది పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి యూజ్ చేస్తామండి. మే అనేది మనం పర్మిషన్ అడగడానికి అండ్ అలాగే ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్, ఇట్ మే రెయిన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు లేదంటే వర్షం కురవచ్చు. ఇట్ మే రెయిన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు. సో ఇట్ మే రెయిన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు. సో పాసిబిలిటీ, పడవచ్చు, అవకాశం ఉంది, పడే అవకాశం ఉంది, పడవచ్చు, కురవచ్చు. సో ఇలా మనకి ఏదైనా అవకాశం ఉంది, ఏదైనా జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి కూడా మనం మే అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్, మే యూ హ్యావ్ అ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్.
నీవు సంతోషకరమైన అండ్ అలాగే ఆరోగ్యవంతమైన జీవితం నీకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మే యూ హ్యావ్ అ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. నీవు సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాను. సో విష్. సో మనం ఏదైనా విష్ అంటే కోరికను ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం మే అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం మే అనే దాన్ని ఏదైనా పర్మిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి లేదంటే పర్మిషన్ అడగడానికి అండ్ అలాగే మే నాట్ అనేది ఏదైనా పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి యూజ్ చేస్తామండి. అండ్ అలాగే మే అనే దాన్ని మనం ఏదైనా పాసిబిలిటీస్ అంటే ఏదైనా అవకాశం ఉంది, ఏదైనా జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి అండ్ అలాగే మే అనే దాన్ని మనం ఏదైనా కోరికను ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు మే యొక్క యూజెస్ ఏంటి అనేవి ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫర్దర్గా మన సెషన్లోని మైట్ అనే దాని గురించి చూద్దాం. మైట్ అనేది మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అనేది చూద్దాం. మైట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ మే ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. మైట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ మే ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోని మనకి మైట్ అనేది మే యొక్క పాస్ట్ టెన్స్ అండి. మైట్ అనేది మనకి మే యొక్క పాస్ట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో. సో మైట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ మే ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మే యొక్క పాస్ట్ టెన్స్ అండి మైట్ అనేది. అండ్ అలాగే మైట్ షోస్ లెస్ పాసిబిలిటీ దెన్ మే. మైట్ షోస్ లెస్ పాసిబిలిటీ దెన్ మే. మే కన్నా మైట్ అనేది ఎప్పుడైనా మనం అవకాశం ఏదైనా ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి మేని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదండి. అలాగే ఏదైనా జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి మైట్ని కూడా యూజ్ చేస్తాం. కాకపోతే ఏదైతే ఎక్కువ అవకాశం ఉంది అని మనం చెప్తామో అప్పుడు మే యూజ్ చేస్తాం. ఏదైనా అవకాశం ఉంది బట్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు మనం మైట్ని యూజ్ చేయడం జరుగుతుందండి. మైట్ షోస్ లెస్ పాసిబిలిటీ దెన్ మే. మైట్ అనేది మనకి మైట్ అనేది మనకి ఏంటంటే ఏదైనా అవకాశం అనేది తక్కువలో ఉంటే మనం మైట్ని యూజ్ చేస్తాం. లేదు ఆ అవకాశం అనేది ఎక్కువ ఉంది, జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మేని యూజ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీకు మైట్ అనేది యూసేజ్ దాన్ని దేనికి యూజ్ చేస్తా అనేది చూసారు కదా. ఇప్పుడు ఫర్దర్గా మన సెషన్లో మీకు యూసేజ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మైట్ యొక్క యూసేజ్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆ యూసేజ్ మీద ఆ యూజెస్ మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ సెడ్, అతను చెప్పారు. హీ సెడ్ డైరెక్ట్ స్పీచ్. అతను ఏం చెప్పారో అతని మాటలలో మనం చెప్తున్నాం డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అనేది మన ఫర్దర్ సెషన్స్లో చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు మనం మైట్ యూజెస్ మీద ఈ ఎగ్జాంపుల్ అనేది చూడడం జరుగుతుంది. మైట్ అనేది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లోని మే యొక్క పాస్ట్ టెన్స్గా యూజ్ చేయబడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే హీ సెడ్ ఐ మే రీచ్ ఎయిర్పోర్ట్ బై 11 AM. ఐ మే రీచ్ ఎయిర్పోర్ట్ బై 11 AM. నేను ఎయిర్పోర్ట్కి 11 గంటలకల్లా చేరుతానేమో. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో అతను చెప్తున్నారు ఐ మే రీచ్ ఎయిర్పోర్ట్ బై 11 AM. 11 గంటలకి నేను ఎయిర్పోర్ట్ రీచ్ అవుతానేమో. సో ఇది డైరెక్ట్ స్పీచ్, అతని మాటల్లో చెప్తున్నారు. He said that he might reach airport by 11 AM. He said that he might reach airport by 11 AM. అతను ఎయిర్పోర్ట్కి 11 గంటలకి రావచ్చేమో అని చెప్పారు. అతను 11 గంటలకి నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతానేమో అని చెప్పారు. సో ఇక్కడ మనం ఇండైరెక్ట్ స్పీచ్ చెప్తున్నాం. ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, హీ సెడ్ దాట్ అతను ఏం చెప్పారంటే హీ మైట్ రీచ్ ఎయిర్పోర్ట్ బై 11 AM. 11 గంటలకి అతను ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారేమో అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోని మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని యూజ్ చేయడం జరుగుతుంది. అతను ఆల్రెడీ అనేసారు, సో అది మనం ఇప్పుడు చెప్తున్నాం. సో మేకి పాస్ట్ టెన్స్గా మైట్ని యూజ్ చేయడం జరుగుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లోని. ఓకే, సో డైరెక్ట్ స్పీచ్ చూసారు కదా. హీ సెడ్ ఐ మే రీచ్ ఎయిర్పోర్ట్ బై 11 AM. అది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ దట్ హీ మైట్ రీచ్ ఎయిర్పోర్ట్ బై 11 AM. అతను
ఏం చెప్పారంటే అతను ఎయిర్పోర్ట్కి 11 గంటలకల్లా రీచ్ అవుతానేమో అని చెప్పేసి చెప్పారు. సో అండ్ అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ మే రెయిన్ టుమారో. ఇట్ మే రెయిన్ టుమారో. ఇక్కడ మనం ఒక పాసిబిలిటీ చెప్తున్నామండి. సో ఆ పాసిబిలిటీ అవకాశం ఏదైతే మనం జరుగుతుందేమో అని ఒక అవకాశం అంటే పాసిబిలిటీ చెప్తామో అప్పుడు మేని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అలాగే మైట్ యూజెస్ లో కూడా పాసిబిలిటీస్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. బట్ మే అనేది మనం ఎప్పుడైతే జరిగే అవకాశం ఎక్కువ ఉందో అప్పుడు మే యూజ్ చేస్తాం. మైట్ అనేది ఎప్పుడైతే అవకాశం తక్కువ ఉందో మైట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ మే రెయిన్ టుమారో. రేపు వర్షం పడే అవకాశం ఉంది. అది 50% అవకాశం ఉన్నప్పుడు లేదా ఇంకా ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు మనం మే అనే వర్డ్ని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే ఇట్ మైట్ రెయిన్ టుమారో. ఇట్ మైట్ రెయిన్ టుమారో అంటే ఇక్కడ 30% పాసిబిలిటీ ఉంటుంది. అంటే 30% అంతకన్నా తక్కువ అవకాశం ఉన్నట్లయితే మనం మైట్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మైట్ అనేది మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో మే యొక్క పాస్ట్ టెన్స్ గా యూజ్ చేస్తాం. అండ్ అలాగే ఏదైనా పాసిబిలిటీ ఉంది అనే దాని గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ అలాగే ఆ పాసిబిలిటీ అనేది అవకాశం అనేది తక్కువగా ఉంటే మైట్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ సెషన్లో కనుక మే అండ్ మైట్ అనే సెషన్లో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్వైరీస్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ డౌట్స్ని సార్ క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ.